సహజాతీతమైనది. విలియం బ్రెన్హామ్ జీవిత చరిత్ర. మొదటి పుస్తకము బాలుడు అతని లేమి. 5వ అధ్యాయము. ఆకస్మికముగా పేల్చబడెను. 1923 నుండి 1924 వరకు. విలియం బ్రెన్హామ్ తన 14వ ఏట వేసవి కాలమును 1923వ సంవత్సరం తన తండ్రికి సహాయపడుటలో, తోటను కాయుటలో, పొలములో పని చేయుటలో గడిపెను. ఆ స్థలములో చార్లెస్కు 2 గుర్రములు ఉన్నవి. ఒకటి పాత నాగలను దున్నే గుర్రము ఆయన సొంతము, మరియు మరొక చిన్న గుర్రము శ్రీ వాదెన్ గారి యొద్ద నుండి అడిగి తీసుకున్నది. ఒకేసాలు వేసే 2 కొయ్య నాగళ్ళు చార్లెస్కు ఉన్నందుచేత చార్లెస్ 2 నాగళ్లను ఒకేసారి దున్నేవాడు. జూన్ నెలలో బిల్లీ మరియు చార్లెస్ మొక్కజొన్న సాళ్ల మధ్యలో దున్నుతూ ఉండగా ఆ 2 గుర్రములు బుసలు కొడుతూ తమ కాళ్లను ఉద్రిక్తతతో త్రొక్కుకొనుచున్నవి. బిల్లీ తన గుర్రమును సాళ్ల మధ్యలో ఉంచుటకు కొయ్యనాగలి జొన్నదంటుల మీదకు తిరగకుండా ప్రయాసపడ్డాడు. నాన్నా, ఈ గుర్రముతో వచ్చిన తంట ఏమిటి అని అరిచాడు. చార్లెస్ గుర్రము కూడా తడబడుచున్నది. అతడు ఆగాడు. వాటి కనుబొమ్మలను తన దగ్గర ఉన్న ఎరుపు మరియు తెలుపు గీతల చేతిగుడ్డతో తుడిచాడు. తరువాత అతడు ఆకాశమును చూశాడు. కుమారుడా, ఒక తుఫాను రాబోవుచున్నది. బిల్లీ తేటగా ఉన్న నీలి ఆకాశ వీధిని తొంగి చూశాడు. తుఫానా? నేను ఏ తుఫాను చూడటం లేదు నాన్నా అన్నాడు. కుమారుడా, నీవు గ్రహించలేవు. దేవుడు ఈ గుర్రములకు సహజ జ్ఞానమును ఇచ్చాడు. అవి ఆ తుఫానును దూరంలో ఉండగానే వాసన చూడగలవు. మరలా వారు దున్నటం ప్రారంభించారు. కానీ 2 వరుసల కంటే ఎక్కువ దున్నలేకపోయారు. అప్పటికే ఆకాశమును చీకటి మేఘములు కమ్మియున్నవి. వాసనతో కూడిన గాలి రాకముందే గుర్రములను విప్పదీసి తిరిగి ధాన్యపు కొట్టు దగ్గరకు పంపివేయుటకు వారికి కొద్ది సమయం ఉండెను. బిల్లీ అరుదుగా దేవుని గూర్చి తలంచేవాడు. ఏలయనగా ఆ అంశము తరచుగా తన ఇంటి వారి సంభాషణలో వచ్చేది. కానీ ఆ దినమున బిల్లీ ఆయనను గూర్చి తలంచాడు. మరియు దేవుడు జంతువులలో ఇంత చురుకైన సహజ జ్ఞానములను పెట్టాడు అని ఆశ్చర్యపోయాడు. వాటిని గూర్చి ఆలోచిస్తూ అద్భుతమైన కార్యములను అరణ్యములోని జంతువుల మధ్య అతడు చూశాడు. బిల్లీ తీర్మానము చేసుకున్నాడు, దేవుడు తప్పక ఒక చక్కని జ్ఞానము గలవాడై ఉంటాడు. ఒక శనివారము ఉదయము పగటివేళ తాను టౌనుకు వెళ్ళవచ్చునా అని బిల్లీ తన తండ్రిని అడిగాడు. వారమంతా తనకు సహాయము చేసినందుకు బిల్లీకి 1 పావలా ఇచ్చాడు. కుమారుడా, ఒకే స్థలంలో అంతా ఖర్చు పెట్టవద్దు అని చెప్పాడు. బిల్లీ ఎగురుకుంటూ గంతులు వేసుకుంటూ జెఫర్సన్విల్ వెళ్ళాడు. బిల్లీ అక్కడ తన రక్త సంబంధమైన జిమ్ ఫూల్ ఇంటికి వెళ్ళాడు. అప్పుడు అతడు జిమ్మీ మరియు ఎర్నెస్ట్ ఫిషర్ నడుచుకుంటూ వారి డబ్బులు ఖర్చు పెట్టడానికి డౌన్ టౌన్ వెళ్ళారు. బిల్లీ నడుస్తూ ఉండగా తన పావలాను వ్రేళ్లతో తడుముకొనుచున్నాడు. అతడు ఎంతో ధనవంతుడునని భావించాడు. మొదటిగా అతడు 1 పెన్నీకి 1 ఐస్ క్రీమ్ కోనును కొనుక్కున్నాడు. దానిని తినివేసిన తర్వాత అతడు మరొక 2 ఐస్ క్రీములను కొనుక్కొని తిన్నాడు. తరువాత అతడు స్కీమ్స్ క్యాండీ స్టోరుకు వెళ్ళాడు. అక్కడ వరుస మీద వరుసగా గాజు మగ్గులలో కలకండ పాకము నిండి ఉండటను ప్రక్క చూపులతో చూశాడు. బిల్లీ ఇదివరకు ఇక్కడకు వచ్చి ఉన్నాడు. అందుచేత అతనికి ఏది బాగా ఇష్టమో తెలుసు. 2 సెంట్లు చెల్లించి 1/2 పౌను ఎర్రని కలకండ పాకమును కొన్నాడు. ఇంకా 1 నికెలు అతని వద్ద మిగిలి ఉన్నది. లియో థియేటర్ వద్ద 2 సినిమాలు చూచుటకు అది సరిపోతుంది. కొన్ని గంటలు పాశ్చాత్య సినిమాలను చూచిన తర్వాత పశ్చిమాన జీవించుటలో కొన్ని భావములు కలిగినాయి. మరియు పశువులను పెంచే స్థానములో 1 నాయకుని వలె ఉండాలనుకున్నాడు. తన యవ్వన ప్రాయములోని ఉన్నతమైన అభిలాష 1 ఆవులను కాచేవాడుగా, దవడలు కలిగి బూట్లు వేసుకుని 10 గాలన్ల టోపీ పెట్టుకుని ఎవరూ స్వారీ చేయకుండా తానే ఎల్లప్పుడూ స్వారీ చేసే 1 ప్రత్యేకమైన గుర్రమును కలిగి ఉండాలని అనుకున్నాడు. తన తండ్రి తరచుగా సవారులను గురించి మాట్లాడేవాడు. అతడు బాలుడిగా ఉన్నప్పుడు
క్రూరమైన తోడళ్లను విరగగొట్టి కొంటెక్కి నుండి టెక్సాస్ వరకు పశువుల మందలను తోలుకు వెళ్ళేవాడు. బిల్లీ అనుకున్నాడు, ఓ మై, నేను కొంచెము పెద్దవాడను కాగానే నేను పశ్చిమానికి వెళ్ళి మంచి స్వారీ చేయవాడిగా ఉంటాను. పాత కొయ్య నాగలి మీద దున్నటము బిల్లీ అలవాటు చేసుకున్నాడు. అతడు మరియు తన తండ్రి పొలములో పగలంతా గడిపిన తర్వాత పెందలకడ ఇంటికి వచ్చి కాల్చి బొగ్గులు తయారు చేసేవాడు. అతడు అలసిపోయిన తన చిన్న గుర్రమును ధాన్యపు కొట్టు వెనకయున్న ఒక మొద్దును తొలిచిన చెక్క తొట్టి యొద్దకు నీళ్లకు వదిలేవాడు. గుర్రము నీరు త్రాగుతూ ఉండే సమయంలో బిల్లీ దాని కాడిని విప్పదీసి ధాన్యపు కొట్టులోనికి మోసుకు వెళ్ళేవాడు. తేనెటీగలు నీటి తొట్టి మీద ఝూంకారము చేస్తుండేవి. బిల్లీ యొక్క సోదరులు చుట్టూ ప్రోగయ్యేవారు. వారి గుర్రము మెడ మీద జూలు వెంట్రుకలను మరియు తోక మీద వెంట్రుకలను దువ్వి వాటితో ఒక జడను అల్లి దానిని గుర్రము వెంట్రుకల పాముగా చేసి ఆ తొట్టిలో తేలియాడునట్లు చేసేవారు. గుర్రము నీరు త్రాగుతూ ఉండగా గుర్రపు వెంట్రుకలు పాము నీళ్ల మీద జారిపోయే పాము వలె గలగలమనేది. బిల్లీ ధాన్యపు కొట్టు నుండి ఈడ్చుకొని గంత తెచ్చి గుర్రమును తట్టి దాని వీపు మీద పెట్టాడు. నీటి తొట్టె చుట్టూ కలుపు మొక్కలు చిక్కగా పెరిగి ఉన్నాయి. ఆ కలుపు మొక్కలను తన చేతి నిండా పీకి గంతను గట్టిగా బిగించుటకు ముందుకు దాని క్రింద కుక్కాడు. ఆ దృశ్యమును వీక్షించటానికి అతని సోదరులు కంచె ప్రక్కన వరుసగా నిలబడ్డారు. ఎగిరి గుర్రం మీద కూర్చున్నాడు. బిల్లీ తన మడిమెలను దాని ఇరు ప్రక్కలను పెట్టాడు. దాని కళ్ళెమును పట్టుకొనుటకు ప్రయత్నిస్తున్నాడు. పాపము, ఆ పాత గుర్రము రోజంతా పనిచేసి అలసిపోయినది. అది ఒకేసారి సకిలించి చుట్టూ తిరిగి కనీసము తన గెట్టలను భూమిపై నుండి పైకి లేపలేకపోయింది. తన గుర్రము కోపము గల స్వారీ చేసే పందెపు గుర్రము అని నటించుటకు బిల్లీ దాని మీద ముందుకు వెనకకు ఊగాడు. నా వైపు చూడండి, నేను ఒక పశువుల కాపర్ని. అతడు తన గడ్డి టోపీతో గుర్రము వీపు మీద కొట్టాడు. అతని సోదరులందరూ నవ్వి చప్పట్లు కొట్టారు. ఆకురాలు కాలంలో పంటలు కోయబడినవి. బిల్లీ ఎక్కువ సమయమును చేపలు పడుతూ తన వేట కుక్క ఫ్రిజ్తో వేటాడుచూ గడుపుచున్నాడు. బిల్లీ తన కుక్కను ఎంతో ప్రేమించాడు. అది చెట్టు మీదకు ఎక్కిన దేనినైనా పట్టుకుంటుంది అని బిల్లీ గొప్పలు చెప్పేవాడు. ఒక పెద్ద ఉడుము కూడా ఆ కుక్క యొక్క నమ్మకత్వమును నిరుత్సాహపరచలేదు. ఒక ఉడుమును ఆ కుక్క ఒక చిన్న పొదలోనికి తరిమేది. తరువాత ఆ పొద చుట్టూ తిరిగేది. ఆ ఉడుము బయటకు రాకుండా మురుగుతూ ఉండేది. బిల్లీ పట్టుకున్నప్పుడు అతడు చేయవలసిందల్లా ఆ పొదను పైకెత్తి అబ్బాయి పట్టుకో అంటాడు. ఏ సందేహము లేకుండా అది దాని మీదకు చిమ్మే భయంకరమైన దుర్వాసనలు లెక్క చేయకుండా లోపలికి మునిగి అకస్మాత్తుగా దానిని పట్టుకుంటుంది. సహజముగా బిల్లీ యొక్క తల్లి ఈ విధమైన పనిని అంగీకరించలేదు. వేటాడుట మరియు చేపలు పట్టుట బిల్లీకి సమయము గడుపుట కంటే ఎక్కువగా మారిపోయింది. అరణ్యములో అతను గడిపే సమయము బయట ప్రపంచము నుండి ఒక ఆశ్రయముగా మారినది. జీవితములో అది ఒక ఉల్లాసపరిచే సమయమైనది. లేనిచో అతడు భరించలేని పరిస్థితుల ద్వారా గట్టిగా పిండబడేవాడు. అరణ్యములో బిల్లీ ఎంతమాత్రము ఒక త్రోసివేయబడిన వ్యక్తిగా భావించలేదు. ఆ క్రూరమైన జీవితంలో తాను ఒక భాగముగా భావించాడు. ప్రపంచం యొక్క సహజ క్రమములో భాగముగా భావించాడు. బిల్లీ తన ఇంటికి దూరముగా సంచరించుట ప్రారంభించాడు. అట్లు చేయుట ద్వారా అతడు టన్నెల్ మిల్లును కనుగొన్నాడు. అది ఇండియానాలోని జెఫర్సన్విల్ దగ్గరలోని చార్లెస్ టౌన్కు ఉత్తరముగా తూర్పున 15 మైళ్ళ దూరంలో ఉన్నది. 14 మైళ్ళ దూరమున్న నది ప్రక్కన ఉన్న పేరుగాంచిన ఒక పిండి మర యొక్క పేరును అది కలిగి ఉన్నది. 1800 సంవత్సరాల ప్రారంభంలో జాన్ వర్క్ అను పేరు గల ఒక మనిషి ఒక మిల్లును నిర్మించటానికి ఒక మంచి స్థలము కొరకు వెతుకుతున్నాడు. పరిపూర్ణముగా ఉన్న స్థలము దొరుకుట అంత సులువు కాదు. ఆ నీరు తగినంత వేగముతో మరియు పరిమాణములో ప్రవహించి ఆ మిల్లు యొక్క పెద్ద నీటి చక్రమును
ఒక సంవత్సరములో అనేక నెలలు అవసరమైన వరకు త్రిప్పవలసి ఉన్నది. జాన్ వర్క్ ఒక కోణములో దానిని గమనించాడు. 14 మైళ్ళు పొడవున్నది నది దరిదాపుగా ఒక పెద్ద కొండ యొక్క బండతో చుట్టబడి ఉన్నది. 24 అడుగుల ఎత్తులో నుండి నీటిని వదులుచున్నది. అతడు చురుకుగా దానిని లెక్కించాడు. అతడు తన మిల్లును కొండ ప్రక్కన క్రింది ప్రవాహం యొద్ద కంటే బలమైన ప్రేలుడు పదార్థములో నిట్ట నిలువుగా ఉన్న బండగుండా తిన్నగా పైనుండి ప్రవహించు ప్రవాహము ప్రక్కగా సొరంగము వేసినట్లయితే అప్పుడు లోతైన నీరు సొరంగం గుండా క్రిందకు పడతాయి. తన నీటి చక్రము కదులుటకు అతనికి కావలసిన శక్తి అది మాత్రమే. ఆ మిల్లు మరియు సొరంగము 1920వ సంవత్సరం పూర్తి చేయబడినది మరియు ఆ ప్రాంతమునకు సరైన పేరుగా సొరంగపు మిల్ అని పెట్టబడినది. 30 సంవత్సరాల తర్వాత జాన్ వర్క్ యొక్క కుమారుడు ఆ పిండి మరను విల్ఫోర్డ్ గ్రీన్ కు అమ్మాడు. అప్పటి నుండి అతని కుటుంబము ఆ మిల్లును నడుపుచున్నది. అందుచేత కొన్నిసార్లు స్థానిక నివాసులు ఆ స్థలమును గ్రీన్స్ మిల్ అని కూడా పిలిచేవారు. నాగరికత ప్రపంచం నుండి వేరు చేయబడినది. ఆ టన్నెల్ మిల్ ప్రాంతమంతయు చేపలతో, జింకలతో, అడవి పిల్లులతో, సంకులతో, రెక్కానులతో, బీవర్లు, కస్తూరి ఎలుకలతో, ఉడతలతో నిండి ఉంటుంది. చార్లెస్ టౌన్ కి మరియు జెఫర్సన్ విల్ కి మధ్య తిరిగే సరుకులు దింపే ట్రక్కుల మీద ఎక్కి తరచుగా అక్కడకు బిల్లి వెళ్తూ ఉండేవాడు. కొన్నిసార్లు అతని 2 స్నేహితులను జిమ్మీ ఫూల్ మరియు శామ్ అడైర్ను ఒప్పించి వారితో కలిసి అక్కడకు వెళ్ళేవాడు. కొన్నిసార్లు తనతో పాటు ఎడ్వర్డ్ను మరియు హెన్రీని తీసుకుని వెళ్ళేవాడు. సాధారణముగా వారు పాడుపడిన అటవీ అధికారి గదిలో నిద్రించేవారు మరియు ఎల్లప్పుడూ వారి అల్పాహారమును ఆ ప్రవాహం యొద్ద నుండి పట్టుకునేవారు. ఒక స్థలములో అది 14 మైళ్ళు నది, 10 అడుగులు లోతుగా, 40 అడుగులు వెడల్పుగా ఒక పరిపూర్ణమైన ఈత ఈదే కన్నముగా ఏర్పరిచేది. బిల్లీ ఈ స్థలమును బీవర్ కన్నము అని పిలిచేవాడు. అతడు ఒక పెద్ద త్రాడును తీసుకుని దానిని ఒక చెట్టు కొమ్మకు కట్టి నీళ్ల మీద దానిని వ్రేలాడవేసేవారు. ఆ నది ఈ ఒడ్డు నుండి ఆ ఒడ్డు వరకు ప్రవాహం మీద త్రాడు మీద ఎగిరేవారు. తరువాత వారిని పోనిచ్చేవాడు. ఆ త్రాడు ఈ పిల్లలకు ఎన్నో గంటల తమాషాను ఇచ్చేది. అక్కడకు వెళ్ళటానికి ఎవరు దొరకనప్పుడు బిల్లీ ఒక్కడే గంతులు వేసుకుంటూ ఎగురుకుంటూ టన్నెల్ మిల్ దగ్గరకు వెళ్ళేవాడు. కొన్ని దినములు అక్కడ వేటాడుటలోనూ చేపలు పట్టుటలోనూ ఆ కరుకైన అరణ్యములను పరిశోధించేవాడు. ఈ సంచారములు చేయుచుండగా ఒకసారి అతడు అనుకోకుండా తన భవిష్యత్తులో దాగుకునే స్థలమును కనుగొన్నాడు. ఆ కొండ ప్రక్కగా వస్తూయుండగా అడుగున సున్నపరాయి శిఖరము యొద్ద తన్ను తాను కనుగొన్నాడు. అతని క్రింద భాగము వాలుగా క్రిందకు 80 అడుగుల లోతుకు కొండల సందువలే దిగియున్నది. ఆ స్థలమంతయు చెట్లతోనూ మరియు పైన శిఖరముల పై నుండి పడిన సున్నపురాయి మొక్కలలో పరచబడి ఉన్నది. బిల్లీ జాగ్రత్తగా శిఖరము యొక్క అడుగు వెంబడి జాగ్రత్తగా తన దారిని చూచుకొనుచున్నాడు. అప్పుడు అతడు 2 అడుగుల వెడల్పు గల రంధ్రమును గమనించాడు. అక్కడ గుహ పొదలలో అతడు పూర్తిగా దాచబడతాడు. అది మొదటగా ఒక నక్కల బోరియా అనుకున్నాడు. కానీ దగ్గరగా దానిని పరిశీలించినప్పుడు అది ఒక గుహ యొక్క నోరి అయి ఉన్నది. మొదటి అడుగు వేయటానికి బిల్లీ తడబడ్డాడు. ఆ రంధ్రము 3 అడుగులు లోతుకు వెళ్ళిన తరువాత అక్కడ గచ్చు ఏటవాలుగా క్రింద వైపునకు తిన్నగా కొండలోనికి వెళ్ళి చివరకు అది ఒక ప్రయాణించు ఇరుకు మార్గముగా బిల్లీ నిలబడుటకు చాలినంత ఎత్తుగా అది ఉన్నది. అక్కడ గాలి చల్లగాను మరియు తేమగాను ఉన్నది. ఆ నడవలో బిల్లీ తడుముకుంటూ కొంత దూరము వెళ్ళి చివరకు భయపడ్డాడు. వెళ్ళుటకు అతడు తెగించలేదు. బాగా సిద్ధపడి తర్వాత ఇక్కడికి వస్తానులే అనుకున్నాడు. ఈసారి బిల్లీ అక్కడికి వచ్చినప్పుడు తనతో పాటు కొన్ని కొవ్వొత్తులను తెచ్చుకున్నాడు. అట్లు అతడు ఆ గుహను ఇంకా ముందుకు అన్వేషింపవచ్చును. అతడు తడుముకుంటూ
జారుచున్న ఆ గుహ ముఖద్వారము యొద్దకు తాను నిలబడే స్థలము యొద్దకు వెళ్ళాడు. ఇక్కడ నడవ 18 అంగుళములు వెడల్పు మాత్రమే ఉన్నది. ఆ గోడలు కరుకుగా నిట్ట నిలువుగా ఉన్నప్పటికీ మిణుకుమంచున్న తన కొవ్వొత్తుల కాంతి వలన ఏర్పడిన నీడలు సున్నపురాయి లోపల అనేకమైన దూతలు గుర్తులు పెట్టినట్లుగా ఉన్నది. ఆ చిన్న రహదారి కుడి ప్రక్కకు త్రోయినట్లుగా ఉండి తరువాత కొంచెము విశాలముగా ఉన్నది. ఇక్కడ గచ్చు మరియు కప్పు రెండును తగినంత సమానముగా ఉన్నవి. ఈ భాగము మనుషులు నివసించినట్లుగా చేయబడి ఉన్నది. అక్కడ ఒక సమాంతరమైన పొర ఒక గోడ నుండి ముందుకు పొడుచుకుని వచ్చినట్లుగా అది ఒక మంచు వలె పడక సైజులో ఉన్నది. మరి 12 అడుగులు దాటిన తర్వాత నడవ మరలా ఇరుకుగా మారినది. ఇక్కడ గచ్చు మరియు కప్పు సమానముగా లేవు. ఆ కప్పు కోణాకారము గల దళసరి సన్నపురాయి ముక్కలతో కూరుకుపోయినవి, బిర్రుగా అంచులు కట్టినవి, మరియు అవి ఏ సమయములోనైనా కూలిపోవచ్చున్నట్లుగా భ్రమ పుట్టించినట్లుగా ఉన్నది. ఇప్పటికీ బిల్లీ ముఖద్వారం నుండి 25 అడుగులు లోనికి వచ్చి ఉన్నాడు. అకస్మాత్తుగా అతడు ఆగి ఆశ్చర్యముగా ఏలవేశాడు. అతని ముందు ఆ గుహ ఒక చిన్న గదిగా విస్తరించినది. ఆ గది మధ్యలో ఒక టేబుల్ ఉన్నది. అది ఒకే ఒక సున్నపురాయి దళసరి ముక్క నుండి చేసినట్లున్నది. ఆ టేబుల్ నిట్ట నిలువుగా ఉన్న ఒకే ముక్క. అది 3 అడుగుల ఎత్తు, 3 అడుగుల వెడల్పు మరియు 4 అడుగుల పొడవున్నది. ఆ టేబుల్ యొక్క పైభాగము సమాంతరముగా లెవెల్గా విశేషముగా కనబడినది మరియు దాని 4 అంచుల పరిపూర్ణ చతురస్రాకారముగా ఉన్నది. కానీ ఆ గదిలో అది ఎక్కువగా తాకుచున్నదేమంటే ఒక పదునైన 3 అంచులు కలిగిన ఒక రాయి పైకప్పు నుండి క్రిందకు బోర్లించబడిన పిరమిడ్ వలె పైకి పొడుచుకుని వచ్చినట్లుగా ఉన్నది. ఈ రాయి టేబుల్ మీద తిన్నగా వేలాడుచున్నది. ఆ పిరమిడ్ యొక్క కొన టేబుల్ యొక్క ఉపరితలమునకు పైగా అంగుళములలో సరి తూనికగా ఉన్నది. దీనిని కనుగొనుటలో బిల్లీ ఎంతో సంతోషించాడు. అది ఒక పరిపూర్ణముగా దాగుకొన్నట్లున్నది. దానిని తన సోదరులకు గాని తన స్నేహితులకు గాని చూపించకూడదని తీర్మానం చేసుకున్నాడు. అది తన యొక్క సొంత ప్రత్యేకమైన రహస్యము. అతడు ఆ గుహను విడిచిపెట్టినప్పుడు ఏ ఇతర వేటగాడు కాని ఆడుకునేవాడు కాని అనుకోకుండా దాని ద్వారమును కనుగొనలేకుండా అతడు దానిని కంపతో మూసివేశాడు. తన యవ్వన ప్రాయములో అవి మంచి సమయము, మంచి జ్ఞాపకములు. అరణ్యములలో సంచరించటము, నక్షత్రముల క్రింద నిద్రపోవటము, ఉదయకాల అల్పాహారము కొరకు చేపలు పట్టటము, తన 22 తుపాకీతో తన రాత్రికాల భోజనము కొరకు వేటాడటము. బిల్లీ యొక్క నైపుణ్యము పెరిగినది. చివరకు అతడు 50 గజముల దూరంలో ఉన్న ఉడతలను గురిచూచి కొట్టేవాడు మరియు ప్రతిసారి కంటి చూపు మధ్యలో ఉన్న వాటిని తిన్నగా కొట్టేవాడు. నిజానికి అది అతనిలో ఒక వేటగాడి నైపుణ్యముగా మారినది. అనగా ఒక ఉడత అతని వైపు చూస్తేనే గాని అతడు తన ట్రిగ్గర్ను లాగేవాడు కాదు. ఎగురుచున్న ఏ పందెపు ఉడత అతని వైపు చూస్తేనే గాని అతడు తన ట్రిగ్గర్ను లాగేవాడు కాదు. ఎగురుచున్న ఏ పందెపు పక్షినైనా మధ్య దారిలో ఎగురుతూ ఉండగా దానిని సులువుగా తన మర తుపాకీతో నేల మీద పడవేయగలిగే పనితనము గలవాడయ్యాడు. 1923 సంవత్సరం ఆకురాలే కాలంలో ఒక సాయంకాలమున 14 సంవత్సరాల వయసు గల బిల్లీ తన రక్త సంబంధి అయిన జిమ్మీ ఫూల్ కలిసి ఇంటికి నడుస్తున్నాడు. ఆ మధ్యాహ్నం వరకు వారిద్దరూ కలిసి పక్షులను వేటాడారు. కానీ ఇప్పుడు వారి తలంపులు ఎక్కడో ఉన్నాయి. వారు తమాషాగా మాట్లాడుతూ నవ్వుకుంటూ ఒకరినొకరు త్రోసుకుంటూ ఉన్నారు. దురదృష్టవశాత్తు జిమ్మీ తన మరతుపాకీ గుళ్లను బయటకు తొలగించి ఉండలేదు. అకస్మాత్తుగా ఆ మరతుపాకీ బిల్లీ కాళ్ల దగ్గరలో దానికై అది ప్రేలిపోయినది. బిల్లీ కూలిపోయాడు. నొప్పితో కేకలు వేస్తున్నాడు. జిమ్మీ తన మోకాళ్లపై కూలిపోయాడు. వచ్చిరాని మాటలతో బిల్లీ నన్ను క్షమించు అన్నాడు. నన్ను ఎంతో క్షమించాలి,
అది ఒక ఆకస్మిక సంఘటన, అది నేను చేయాలనుకోలేదు. అప్పుడు అతడు తన స్నేహితుని యొక్క కాళ్ళ వైపు బాగుగా చూశాడు. జిమ్మి యొక్క ముఖము తెల్లబడిపోయినది. బిల్లీ, నీవు కదలవద్దు, నేను వెళ్ళి సహాయం తెస్తాను. వద్దు, నన్ను విడిచి వెళ్ళవద్దు అని బిల్లీ కేకలు వేశాడు. కానీ జిమ్మి అప్పటికే అడవి కుందేలు వలె పరుగు తీశాడు. బిల్లీ తన కాళ్ల వైపు చూసుకున్నప్పుడు తన కాళ్ళు రెండుగా పేలిపోవటము చూచి అతడు భీతి చెందాడు. అతడు నేల మీద తన తలను ఆడిస్తూ భయముతో కదిలిపోయాడు. దేవా, నా మీద కనికరము చూపుము అని అతడు మూల్గినాడు. నీకు తెలుసు, నేను ఎన్నడూ చేయలేదు అని అతడు ఆగిపోయాడు. తన జీవితంలో ఏదో మంచిని గూర్చి ఆలోచించుచూ ప్రయత్నించాడు. తన మీద కనికరము చూపుటకు దేవుని అది ప్రభావితము చేస్తుందని అనుకున్నాడు. అతడు తలంచిన ఒకే విషయము, దేవా, నా మీద కనికరము చూపుము, నీకు తెలుసు నేను ఎన్నడూ వ్యభిచారము చేయలేదు. జిమ్మీ వెంటనే తన పొరుగు వారిని తీసుకుని వచ్చాడు. ఫ్రాంకీ ఇచ్చి బిల్లీని క్లార్క్ కంట్రీ మెమోరియల్ హాస్పిటల్కు తీసుకుని వెళ్ళాడు. హాస్పిటల్ నర్సు కత్తిరితో పెద్ద కండలు కత్తిరిస్తూ ఆ గాయములను బాగా శుద్ధి చేస్తూ ఉండగా బాధతో కేకలు వేశాడు. శ్రీ ఇచ్చి బిల్లీ చేతులను పట్టుకున్నాడు. నర్సు తన పనిని పూర్తి చేసిన తర్వాత శ్రీ ఇచ్చి చేతి మణికట్టుల నుండి బిల్లీ చేతులను సడలించుటకు వారు దగ్గరగా చూశారు. ఎక్స్రేలో తేలినదేమనగా తుపాకీ దెబ్బ రెండు వైపులా చాలా దగ్గరగా ధమని శుద్ధనాళము ప్రక్కగా ఒక చిన్న గీత రక్తనాళములను కోసినది. అందుచేత బిల్లీకి రక్తము కారుచున్నదని చెప్పారు. ఇవి రక్త మార్పిడి రాకముందున్న దినములు. బిల్లీ ఎక్కువ రక్తము పోగొట్టుకున్నట్లయితే అది తీవ్రమైన సంగతి ఉంటుంది. ఆ రాత్రి బిల్లీ కొంచెం నిద్రపోయాడు. కానీ కొన్నిసార్లు వెర్రి మాటలాడేవాడు, నొప్పితో ఏడ్చేవాడు. అర్ధరాత్రి గడిచిన తర్వాత కొంత సమయానికి త్రుళ్ళిపడు శబ్దంతో మేల్కునేవాడు. చేల్చబడిన తన కాళ్లను తడిమినప్పుడు తన చేయి రక్తంతో మునిగిపోయేది. అతడు నర్సు కొరకు బెల్లు కొట్టినప్పుడు వారు చేయగలిగిన ఒకే ఒక పని టవల్స్తో రక్తమును తొడవనిచ్చేవారు మరియు కట్టును మరీ గట్టిగా కట్టేవారు. తరువాత ఉదయము నర్సు బిల్లీని చక్రాల కుర్చీలో ఆపరేషన్ గదిలోనికి తీసుకుని వచ్చినది మరియు అతడు స్పృహ కోల్పోవుటకు మత్తు మందుని ఇచ్చారు. డాక్టరు రేడర్ గారు బిల్లీ కాళ్లను బాగు చేయాలనుకున్నాడు. కారణము, బిల్లీ చాలా బలహీనముగా ఉన్నాడు. ఈ కుర్రవానికి చికిత్స సాధ్యమవుతుందని డాక్టరు అనుకోలేదు. బిల్లీ ప్రక్కన తన తల్లి మరియు తండ్రి మరియు ఇద్దరు స్త్రీలు ఈ కఠిన పరీక్ష గుండా నిలబడి ఉన్నారు. శ్రీమతి స్టీవర్స్ ఈ కుటుంబమునకు ఒక స్నేహితురాలు మరియు శ్రీ రాయిడర్ ఆమె భర్త లోకల్ కారు వర్క్స్ దగ్గర సూపరింటెండెంట్ అక్కడ ఉన్నారు. బిల్లీ మత్తుమందుతో 8 గంటలు నిద్రపోయాడు. అతడు చివరగా తన కనులను తెరిచినప్పుడు శ్రీ రాయిడర్ తన బెడ్ ప్రక్కన కూర్చుని ఉన్నారు. ఆయన ఏడుస్తున్నాడు, ఎందుకంటే బిల్లీ మరణమునకు సమీపముగా ఉన్నాడు. తిరిగి బిల్లీ నిద్రలోనికి వెళ్ళిపోయాడు మరియు తరువాత ఘడియలో అతడు అనేక సార్లు స్పృహలేని స్థితిలో ఉన్నాడు. తరువాత ఏదో జరిగినది. అది ఒక కలవలే ఉన్నది, కానీ అది కల కంటే ఎంతో తేటగా ఉన్నది. కిటికీ గ్లాసు తేటగా ఉన్నది. అతడు అక్కడ ఉన్నట్లుగానే ఉన్నది. అతడు జాగ్రత్తగా ఉండగానే అతడు పడిపోవచ్చున్నట్లు గుర్తించాడు. అతడు చిక్కని మేఘముల గుండా ఒక చీకటి నిత్యత్వములోనికి పడిపోవచ్చున్నాడు, మునిగిపోవచ్చున్నాడు, క్రిందకు 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 వెళ్ళిపోవచ్చున్నాడు. ఆయన పడిపోయిన లోకమునకు అడుగు లేదు. ఏది ఆయన పడిపోవటను ఆపలేదు. నాన్నా అని అరిచాడు. అతని మాటలు జీవము లేనివిగా క్రింద పడిపోయినట్లుగా ఉన్నవి. మరలా అమ్మా అని అరిచాడు. అమ్మా! అతని తల్లి అక్కడ లేదు. దేవా అని అరిచాడు. నన్ను పట్టుకో! అతని దయగల అరుపులు ఆ విపరీతమైన శూన్యములో పావనమైనవిగా వినబడెను. ఈ చీకటికి అంతము లేదా? భూ పరిధిని అతడు దాటి వెళ్ళిపోయాడా? దేవునికి అందకుండా వెళ్ళిపోయాడా? అతడు ఎల్లప్పుడూ అలా పడిపోతూనే ఉంటాడు. భయము అతనిని ముట్టడించినది.
అప్పుడు సొమ్మసిల్లినట్లుగా, ఎల్లప్పుడూ ఎంతో సొమ్మసిల్లినట్లుగా అతనికి శబ్దములు వినబడినాయి. ఆర్తధ్వని చేయుచున్న శబ్దములు మాట్లాడుచున్నవి. అతడు పడిపోతూ ఉండగా ఆ శబ్దములు ఇంకా ఎక్కువైనాయి. చివరకు అవన్నీ అతని చుట్టే ఉన్నాయి. మూలుగులు, గుర్రు గుర్రుమని అరుపులు. ఇప్పుడు ఆ చీకటిలో వారి ముఖములు కనబడినవి. స్త్రీల యొక్క ముఖములు, భీకరమైన ముఖములు. వారి కళ్ళ చుట్టూ పచ్చటి కొరుకు పుండ్లు, వంకర తిరిగిన నోరులు. అయ్యో 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 అని మూలుగుచున్నవి. బిల్లీ అరిచాడు, ఓ దేవా, నా మీద దయచూపము, దయచూపము. నీవు నన్ను తిరిగి వెళ్ళిపోనిచ్చి బ్రతకనిచ్చినచో నేను నీకు వాగ్దానము చేయుచున్నాను, నేను ఒక మంచి పిల్లవాడిగా జీవిస్తాను. ఒక్క క్షణములో అతడు తిరిగి హాస్పిటల్ గదిలోనికి వచ్చినట్లయింది. చెదరగొట్టబడిన అతని దర్శనము తన తల్లి యొక్క నల్లని లోతుగా చూచుచున్న కన్నులపై కేంద్రీకరించినది. ఆమె ముఖము ప్రకాశించినది మరియు ఆమె తన కుమారుని కౌగిలించుకున్నది. ఏడుస్తూ ఉన్నది, ఓ బిల్లీ, బిల్లీ, నీవు చనిపోయినావని మేము అనుకున్నాము. దేవునికి వందనము, నీవు బ్రతికి ఉన్నావు. బ్రతికి ఉన్నానా? అవును, కాని బొటాబొటిగా ఆ దినములలో పెన్సిలిన్ ఇంజెక్షన్ దొరికేది కాదు. మరియు ఆ క్రూరమైన గాయములు ఎర్రగా కాలిపోయి జబ్బుతో ఉన్నవి. అతడు అనేక వారములు హాస్పిటల్లో ఉండుటకు పొడిగించబడినది. హాస్పిటల్ బిల్లు చెల్లించుటకు బ్రెన్హామ్కు డబ్బు లేదు. కాబట్టి శ్రీ రాయిడర్ గారు బిల్లీ తరపున ప్రేమపూర్వకమైన విరాళములను సేకరించెను. తన సంఘమునకు నిధులిచ్చేవారి నుండి, రాయి తాపీ పనివారి నుండి, దికుక్లూ ఖాన్ నుండి మరియు ప్రైవేటుగా కొందరి నుండి స్వీకరించిన విరాళములతో హాస్పిటల్ మందుల ఖర్చులనియు అదే సమయంలో పూర్తిగా చెల్లించబడినది. చివరగా డాక్టర్లు చెప్పారు, బిల్లీ ఆరోగ్యము బాగానే ఉన్నది, కాబట్టి ఇంటికి వెళ్ళవచ్చును. దురదృష్టవశాత్తు అతని కఠిన పరీక్ష అప్పటి నుంచి ఇంకా దీర్ఘముగా కొనసాగెను. ఇంటి యొద్ద అతడు ఇంకనూ పడక మీదనే ఉన్నాడు. కొన్ని నెలలు గడిచాయి, కాని అతని కాళ్ళు ఏమీ బాగుగా లేదు. బిల్లీ ఎన్నో గంటలు చీకటి నొప్పుల గుండా పడక మీద ఆ వింతైన అనుభవాన్ని గూర్చి ఆలోచిస్తూ అతడు ఏ రీతిగా మరణాంధకారములోనికి దిగిపోయాడో తలుస్తూ పక్క మీద దొర్లేవాడు. అది ఎంత వాస్తవమైనదిగా ఉన్నది, ఎంతో తేటగా ఉన్నది. అతడు ఎక్కడికి వెళ్ళి ఉన్నాడు? తరువాత డాక్టర్లు ఆ సమయంలో తన భౌతిక స్థితి గురించి చెప్పి ఉన్నారు. అతని నాడి చాలా తగ్గిపోవచ్చున్నది, అందును బట్టి అతడు తప్పక చనిపోనున్నాడని డాక్టర్లు చెప్పారు. బిల్లీ తాను నరకంలోనికి పడిపోతున్నానేమోనని ఆశ్చర్యపడి ఉన్నాడు. అది అతనిని బాధించినది. అతడు అనుకున్నాడు, ఓ, అది అలాగే ఉండనిమ్ము, నేను అలాంటి స్థలమునకు ఎన్నడూ వెళ్ళను, అది అలాగే ఉండనిమ్ము, ఏ ఇతర మనిషి కూడా అలాంటి స్థలమునకు ఎన్నడూ వెళ్ళకూడదు. అప్పుడు అతడు దేవునికి ఏమని వాగ్దానము చేశాడో జ్ఞాపకము చేసుకున్నాడు. నీవు నన్ను బ్రతకనిచ్చినట్లయితే నేను మంచి పిల్లవానిగా ఉంటానని నీకు వాగ్దానము చేయుచున్నాను. మంచి కుర్రవాడుగా ఉండుట అనగా అర్థమేమిటి? అలాగైతే దేవుడు ఎవరై ఉన్నాడు? ఆ అనుభవం అంతా అతనిని కలవరపెట్టినది. గడ్డ కట్టుకుపోయిన చలికాలము 1924వ సంవత్సరంలో వేడిగా వసంతకాలము లోనికి రాగా బిల్లీ గాయాలు ఎంతో తేటగా ఇంకా చెడ్డగా మారినవి. అవి బాగుపడలేదు. అతని పిక్కలు వాచిపోయినవి మరియు అతని తొడలు మామూలుగా ఉన్న దానికంటే 2 రెట్లు వాచిపోవుట వలన అతడు తన కాళ్లను చాపలేకపోయేవాడు. డాక్టర్ రీడరు తన పరిస్థితిని పరిశీలించి అతని రక్తము విషపూరితమైనదని, ఆ గాయములలో ఇంకా ఏదో మకిలి ఉన్నట్లు చెప్పాడు. మరలా బిల్లీ జీవితము రంపపు కోరలలో వ్రేలాడినట్లయినది. డాక్టర్ ఏమని సలహా ఇచ్చాడంటే తుంటి వరకు 2 కాళ్లను తీసివేయాలని అన్నాడు. తన కాళ్లను పోగొట్టుకునే తలంపును బిల్లీ తట్టుకోలేకపోయాడు. అతడు ఎలా వేటాడగలడు మరియు అడవులలో తిరగగలడు? అతడు చనిపోయినట్లుగానే ఉంటాడు. ఒక పరిపూర్ణమైన తీర్మానంతో తన కాళ్ళు తీసివేయుటను నిరాకరించాడు. కన్నీరు కారుస్తూ, ఓ
వద్దు డాక్టర్, పైకి వచ్చి ఇక్కడి వరకు తీసివేయండి అని తన చేతితో తన మెడ వరకు గీత గీచాడు. నీ కాళ్ళు తీసివేయపోయినప్పటికీ నీవు బ్రతికే అవకాశం ఉన్నది అని డాక్టర్ రీడ్ జవాబిచ్చాడు. మేము నీ గాయములను పరీక్షించి వాటిలో ఉన్న మకిలిని శుద్ధి చేస్తాము. అది ఒక చిన్న అవకాశము, కానీ అది పనిచేస్తుంది. ఆ చిన్న అవకాశమును బిల్లీ తీసుకోవటానికి ఇష్టపడినాడు. కాబట్టి మర తుపాకీ అపాయము జరిగిన 7 నెలలకు బిల్లీ మరలా ఆపరేషన్ బల్ల మీద ఉంచబడ్డాడు. డాక్టర్ రీడర్ మరియు డాక్టర్ పెరల్ లూయిస్విల్లులోని ఒక ప్రత్యేక నిపుణుడు అతని గాయములను మరలా తెరచి ఆ మాంసము గుండా జాగ్రత్తగా పరిశీలించి నూనె వలె ఉన్న వేట బట్టల యొక్క చిన్న ముక్కలను, తుపాకీలోని చీకిపోయిన కాగితపు ముక్కలను తొలగించి గుర్రపు దెబ్బను కూడా పరిశీలించారు. తరువాత వారు ఘాటులపైన చర్మంతో కుట్టివేసి బాగవుతుందని చెప్పారు. బిల్లీ అనేక గంటలు మత్తుమంది క్రింద నిద్రపోయాడు. తన యొక్క నరక కోపం నుండి ప్రకాశపు వెలుగులో స్పృహలోనికి వచ్చినప్పుడు బిల్లీకి మరొక అద్భుతమైన అనుభవం కలిగినది. ప్రతిదీ చాలా తేటగా మరియు మొదటి దాని వలె యథార్థముగా ఉన్నది, కానీ చాలా భిన్నముగా ఉన్నది. ఈసారి అతడు బాగుగా మెలకుగా ఉన్నాడు. హాస్పిటల్లో బెడ్ మీద పడుకొని తన తండ్రి వైపు తిన్నగా చూస్తున్నాడు. హాస్పిటల్ గది చెదిరిపోయినది మరియు అతడు పశ్చిమాన ఒక పచ్చిక బయలు మీద ఉన్నట్లు కనబడినది. ముండ్ల చెట్లు మరియు గుత్తుల గడ్డి అన్ని వైపులా ఆకాశం వైపు పెరిగి ఉన్నది. ఒక పెద్ద బంగారు శిలువ ఆకాశములో అతని ముందు నిలబడి ఉన్నది. సూర్యుని వలె వెలుగుచున్నది మరియు అది వెలుగు స్తంభములను దాని నుండి చిమ్మివేయుచున్నది. బిల్లీ ఆ చిహ్నం వైపు తన చేతులను ఎత్తినప్పుడు ఆ వెలుగు స్తంభములలో కొన్ని తిన్నగా తన గుండెలోనికి ప్రవహించుచున్నది. అప్పుడు ఆ అనుభవము ముగించబడినది మరియు బిల్లీ హాస్పిటల్ గదిలోనే ఉన్నాడు. తన తండ్రి వైపు చూస్తున్నాడు. ఆపరేషన్ విజయవంతమైనది.